వెల్కమ్ టు రాజనీతి. శివరాత్రి సందర్భంగా శ్రీశైలం పుణ్యక్షేత్రానికి భక్తులు తండోపతండాలుగా వస్తారు. దానికి తగ్గట్టు అధికారులు ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఈసారి ఊహించని విధంగా శ్రీశైలంలో భక్తుల రద్దీ పెరిగింది. రద్దీ మూలంగా స్వామివారి దర్శనం గంటల కొద్దీ ఆలస్యమైంది. వేలాది మంది భక్తులు ఒక్కసారిగా రావటం మూలంగా కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయినాయి. తోపులాట జరిగింది. వీళ్ళంతా కూడా భక్తులంతా ఆగ్రహంతో నినాదాలు చేస్తూ బ్యారికేడ్లు ధ్వంసం చేశారు. ఆలయ అధికారులు సిబ్బంది మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల సూచనలు సైతం లెక్క చేయకుండా గేట్లకు వేసిన తాళాలు పగలగొట్టి భీతావహ వాతావరణం సృష్టించారు. వీళ్ళని అదుపు చేయడానికి పోలీసులు బాగా ఇబ్బంది పడ్డారు. లాఠీ చార్జ్ కూడా చేశారు. ఈ లాఠీ చార్జ్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, బీజేపీ నాయకులు ఖండించారు. భక్తుల మీద దురుసుగా ప్రవర్తిస్తారా అని. సో అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, శివరాత్రి సందర్భంగా మండల దీక్ష పూర్తి చేసుకున్న శివదీక్షాధారులు లక్షల సంఖ్యలో స్వామివారి దర్శనానికి వస్తారు. వీళ్ళు అడవి మార్గంలో, నల్లమల అడవుల్లో ఉంటుంది కదా శ్రీశైలం, ఆ నడక మార్గం ద్వారా గుడికి చేరుకుంటారు. ప్రతి సంవత్సరం 8 రోజుల పాటు అటవీ శాఖ అధికారులు వీళ్ళకి నడక మార్గంలో వచ్చేందుకు అనుమతులు ఇస్తారు. అడవిగుండా నడుచుకుంటూ శ్రీశైలానికి వస్తారు. అటు మహబూబ్నగర్ జిల్లా వైపు నుంచి, కర్నూలు జిల్లా నుంచి, ప్రకాశం జిల్లా వైపు నుంచి, అన్ని వైపుల నుంచి భక్తులు పెద్ద ఎత్తున జ్యోతిర్ముడితో శ్రీశైలం చేరుకుంటారు. వీళ్ళు నడిచే దారిలో అడవిలో ప్లాస్టిక్ బాటిల్స్ పడేస్తారని, లేదంటే తిన్న ఫుడ్డు, పార్సిల్స్ అలాంటివన్నీ పడేస్తారు, ఫారెస్ట్ని పాడు చేస్తారని లాస్ట్ ఇయర్ అటవీ శాఖ అధికారులు వీళ్ళ నడక మార్గంలో 8 రోజులు అనుమతించమని ఆంక్షలు పెట్టారు. కానీ అప్పుడు ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకోవడం మూలంగా వెనక్కి తగ్గారు. కానీ ఈసారి మాత్రం ఆత్మకూరు డిఎఫ్ఓ వీళ్ళ పాదయాత్రకి 8 రోజుల నుంచి 4 రోజులకి అనుమతులు తగ్గించారు. 8 రోజులు కాదు, 4 రోజులే ఈ నడిచేందుకు అనుమతులు ఉంటాయి అడవిలోంచి అని చెప్పడంతో శివస్వాములకి 4 రోజులు మాత్రమే స్వామివారి స్పర్శ దర్శనం అవకాశం ఉంటుంది. అంటే ఈ జ్యోతిర్ముడితో వెళ్ళే వాళ్ళకి స్పర్శ దర్శనానికి అవకాశం కల్పిస్తారు భక్తులు. కాకపోతే ఈసారి 4 రోజుల్లోనే నడిచి వెళ్ళాలి కాబట్టి భక్తులంతా కూడా ఒక్కసారిగా పెద్ద ఎత్తున వచ్చారు. పైగా బ్రహ్మోత్సవాలు 2వ రోజు చాలా పవిత్రమైన రోజు. ఆ రోజు శివుని దర్శనం చేసుకుంటే చాలా మంచిదన్న ప్రచారం జరగడంతో ఉత్తరాది రాష్ట్రాల నుంచి, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వచ్చారు. మనం గతంలో చూసాం కదా, గోదావరి పుష్కరాల్లో ఫలానా రోజు స్నానం చేస్తే బొందితో కైలాసానికి వెళ్తారు అన్నట్టు ఈ ప్రచారకులందరూ, ప్రవచనకారులందరూ కూడా ప్రచారం చేయటం మూలంగా ఒకసారికి జనాలు వెళ్ళటం, తొక్కిసలాట జరిగి మరణించడం జరిగింది. సో అలాగే ఇప్పుడు కూడా వేల మంది వచ్చారు. బ్రహ్మోత్సవాలు మొదటి రోజు 10,000 మంది వస్తే భక్తులు 2వ రోజు 42,000 మంది వచ్చారు. 42,000 మందికి తగ్గ ఏర్పాట్లు చేయకపోవటం మూలంగా గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉండాల్సి వచ్చింది. అసహనానికి గురైన భక్తులు విధ్వంసానికి దిగారు. అటవీశాఖ అధికారులు, దేవస్థానం అధికారులు, జిల్లా అధికారుల మధ్య సమన్వయం లేకపోవటం వల్ల ఈ సమస్య తలెత్తింది అంటున్నారు. పోలీసు అధికారులు జిల్లా యంత్రాంగానికి ముందుగానే ఈ విషయం చెప్పినప్పటికి కూడా తగిన చర్యలు తీసుకోలేదన్న విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ఫారెస్ట్ అధికారులు ఏకపక్ష వైఖరే దీనికి కారణం అని చెప్తా ఉన్నారు. శివరాత్రి దగ్గర పడే కొద్దీ భక్తుల రద్దీ మరింతగా పెరిగింది. ఇంకో 4 రోజుల్లో ఉంది శివరాత్రి, ఇంకా పెరుగుతుంది. కాబట్టి రద్దీ నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలి. ఏదైనా జరగరానిది జరిగితే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది, ప్రభుత్వం మీద విమర్శలు వస్తాయి. ప్రస్తుతం శ్రీశైలంలో 1,00,000 మందికి పైగా భక్తులు ఉన్నారని చెప్తా ఉన్నారు. అధికారులు దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి. భక్తులు ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేయాలి. Like, share and subscribe to Rajaniti channel.